గీతా మధురిమలు అంతరంగ సాధనలు. కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయం అయిన ఆత్మ సంయమ యోగంలో ధ్యానం చేయడానికి కొన్ని సాధనల గురించి చెప్తున్నాడు. అందులో అంతరంగ సాధనల ఉపోద్ఘాతం చూద్దాము. ధ్యానం ప్రారంభించే ముందు పాటించాల్సిన కొన్ని ప్రత్యేక సాధనలు ఇవి. బహిరంగ సాధనలు ప్రతి వ్యవహారంలోనూ పాటించాలి. అంతరంగ సాధనలు సరిగా ధ్యానం చేయబోయే ముందు పాటించాలి. వీటిని పాటిస్తే ధ్యానం ఫలితం బాగుంటుంది. లేకపోతే ధ్యానానికి కూర్చుంటాం కానీ ధ్యానం తప్ప ఏవేవో చేస్తాం. ధ్యానం సరిగా చేస్తేనే ప్రశాంతత చేకూరుతుంది, లేకపోతే చేకూరదు. ఇలాంటి అంతరంగ సాధనలను కృష్ణ పరమాత్మ 8 చెప్తున్నాడు. అవి ఒక వరుస క్రమంలో లేవు. మనం వాటిని ఈ వరుస క్రమంలో పేర్చుకుంటాం. అవి దేశం, కాలం, ఆసనం, శరీర స్థితి, ప్రాణ సామ్యం, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, బుద్ధి నిశ్చయం. మళ్ళీ చెప్తున్నాను. దేశం, కాలం, ఆసనం, శరీర స్థితి, ప్రాణ సామ్యం, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, బుద్ధి నిశ్చయం. వాటిని వరుసగా చూద్దాము. మొదటిది దేశం, ధ్యానం చేసే ప్రదేశం. అందులో ఒక అంశం ఏకాంత ప్రదేశం. ఆ ప్రదేశం వీలున్నంత ప్రశాంతంగా ఉండాలి. మైకుల రొదలు, కుక్కల అరుపులు లేకుండా ఉండాలి. జనబాహుల్యానికి వీలున్నంత దూరంగా వెళ్ళాలి. రెండవ అంశం ఏకాకి. ధ్యానం ఒంటరిగా చేయాలి. నలుగురితో కలిసి చేస్తే ధ్యానం సాగకపోగా కబుర్లతో కడుపు నింపేయవచ్చు. మూడవ అంశం ఆధ్యాత్మికంగా శుద్ధ ప్రదేశం. బాహ్యంగా శుద్ధంగా ఉండాలి. ఇది తెలిసిందే. లేకపోతే దోమలో చిన్న పురుగులో కుట్టే ప్రమాదం ఉంది. అది కాక ఆ ప్రదేశాన్ని చూడగానే ధ్యానం చేయాలన్న భావన కలగాలి. ఆశ్రమానికో ఆలయానికో పూజ గదికో వెళ్తే అప్రయత్నంగా చేతులు జోడించి భగవంతుణ్ణి తలుచుకుంటాం. శుభ్రంగా ఉంది కదా అని భోజనాల గదిలో ధ్యానం మొదలు పెడితే అది శివ ధ్యానం బదులు వడ ధ్యానమో ఇడ్లీ ధ్యానముగా మారే ప్రమాదం ఉంది. ఇప్పుడు అంతరంగ సాధనలో రెండవ అంశం కాలం, ధ్యానం చేసే సమయం. దీన్ని కృష్ణ పరమాత్మ ప్రస్తుతించాడు కానీ మనం కలుపుకోవాలి. మన సాంప్రదాయంలో ధ్యానం చేయటానికి ప్రాతకాలం మంచి అనువైన సమయం అంటారు. ఎందుకు? నిన్నటి బెంగలు నిద్రలో తగ్గుతాయి. నేటి బెంగలు ఇంకా శ్రీకారం చుట్టుకోలేదు. ఎన్ని బెంగలు ఉన్నా వాటిని మర్చిపోవటానికి భగవంతుడిచ్చిన గొప్ప వరం నిద్ర. అవి పూర్తిగా సమసిపోకపోయినా నిద్ర వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. పొద్దున్న లేవగానే కొత్త సమస్యలు తలకెత్తవు. అందువల్ల వార్తాపత్రిక చదవక ముందే ధ్యానం చేయాలి. నిన్నటి సమస్యలు పోయి నేటి సమస్యలు ఇంకా రాని సంధి కాలాన్ని సాత్విక కాలం అంటారు, లేదా బ్రహ్మీ ముహూర్తం అంటారు. మనసు సాత్విక స్థితిలో ఉంటుంది. బాగా నిద్రపోయారు కాబట్టి తామసిక స్థితిలో ఉండదు. ఇంకా కార్యక్రమాలు చేపట్టలేదు కాబట్టి రాజసిక స్థితి కూడా మొదలవదు. సూర్యోదయం అయ్యాక మీరు రాజసికంగా మారుతారు. సూర్యాస్తమయం అవుతుంటే తామసికంగా మారుతారు. కుదిరితే బ్రహ్మీ ముహూర్తం చాలా మంచిది. కానీ అప్పుడే చేసి తీరాలన్న నియమం ఏమీ లేదు. ఎప్పుడైనా చేయవచ్చు. అది మధ్యాహ్నం 2 కానీ అర్ధరాత్రి 12 కానీ. కాకపోతే మనసు సాత్వికంగా ఉండాలి. మనసు అటు రాజసికంగానూ కాకుండా ఇటు తామసికంగానూ కాకుండా ఉండాలి. అలాంటి సాత్విక స్థితి అంటూ నాకెప్పుడూ ఉండదు అనుకుంటే మీరే ఒక నిర్ణీత సమయాన్ని ఎన్నుకొని అప్పుడు సాత్వికంగా ఉండేటట్టు సాధన చేయాలి. ధ్యానం ఎంతసేపు చేయాలి? దానికి కూడా ఖచ్చితంగా ఇంతసేపు చేయాలని లేదు. ఎంతసేపు చేశారనేది కాదు ముఖ్యం, ఎంత బాగా చేశారనేది ముఖ్యం. 3 ఏళ్లు చేశాక వెనక్కి తిరిగి చూసుకుంటే అందులో 60% నిద్రపోయి ఉంటారు. 30 నుంచి 40% అనేక విషయాల గురించి బెంగపడి ఉంటారు. అందువల్ల ఊరికే గంటల తరబడి చేసి లాభం లేదు. 15 నుంచి 20 నిమిషాల పాటు చేసినా చాలు, కానీ సవ్యంగా చేయాలి. అంతరంగ సాధనలో 3వ అంశం ఆసనం. ఎక్కడ కూర్చోవాలి? దీన్ని బట్టి నిలుచుని చేయకూడదని అర్థమవుతున్నది. ఇది మొదటి అంశం.
నిల్చుని చేస్తే మధ్యలో నిద్ర వచ్చి తూలితే కింద పడి తల బద్దలయ్యే ప్రమాదం ఉంది. అందుకని కూర్చొని చేయాలి. మళ్ళీ కూర్చోవటం కూడా కింద కూర్చోవాలని చెప్పాం. ఎందుకంటే మోకాళ్ళ నొప్పి ఉంటే కింద కూర్చోలేరు. పూర్వకాలంలో కుర్చీలు ఉండి ఉండకపోవచ్చు, అందుకని కుర్చీ ప్రస్తావన రాలేదు. కింద కూర్చోగలిగితే మంచిదే, కానీ కూర్చోలేకపోతే ఎక్కడ కూర్చుంటే సదుపాయంగా ఉంటుందో అక్కడ కూర్చోవచ్చు. ఆసనానికి 3 వరుసలు ఉండాలని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. దర్భాసనం వేసి దాని మీద జింక చర్మం పరిచి దానిపైన ఒక వస్త్రాన్ని వేయాలి. పైగా ఆసనం మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు. మరీ మెత్తగా ఉంటే నడుం వంగుతుంది, నిటారుగా నిలవదు. మరీ గట్టిగా ఉంటే నొప్పి వేస్తుంది. అప్పుడు మీ ధ్యానం ఈశ్వర ధ్యానం కాకుండా నొప్పి ధ్యానం అవుతుంది. అలాగే అది మరీ ఎత్తుగా ఉండకూడదు, మరీ కిందకి ఉండకూడదు. మరీ ఎత్తుగా ఉంటే మీరు కింద పడవచ్చు, మరీ లోతుగా ఉంటే పురుగులు గుట్టవచ్చు. ఈ రోజుల్లో జింక చర్మాలు దొరకవు. జింక చర్మాలు ఇంట్లో ఉంచుకోవటం చట్టపరంగా నిషిద్ధం కూడా. వాటి బదులు దర్భాసనం కానీ వేరేవి కానీ దొరుకుతాయి, వాటిని వాడవచ్చు. అంతరంగ సాధనల్లో 4 శరీర స్థితి. కదలకుండా నిశ్చలంగా కూర్చోవాలి. కింద భాగం ఎక్కువ ఉంటే అంటే కాళ్ళు వీలున్నంత వెడల్పుగా పెడితే నిశ్చలంగా కూర్చోవడానికి వీలుంటుంది. అంతేకాదు శరీరాన్ని, మెడను, శిరస్సును నిటారుగా ఉంచాలి. అలాగని బిగుసుకుపోకూడదు, విశ్రాంతిగా ఉండాలి. అంతరంగ సాధనల్లో 5 ప్రాణసామ్యం. శ్వాస కూడా సమానంగా మెత్తగా విశ్రాంతిగా రావాలి. ఎందుకంటే మన ఆలోచనలకు శ్వాసకు మధ్య అనుబంధం ఉంటుంది. ఆలోచనలు అంటే జ్ఞానశక్తి, శ్వాస పీల్చటం క్రియాశక్తి. కానీ ఈ 2 మాయాశక్తితో పెనవేసుకుని ఉన్నాయి. అందువల్ల రెండింటికి ఒకదానితో ఒకటి అనుబంధం ఉంది. ఉదాహరణకు 4 కాళ్ళు ఉన్న ఒక బల్లను ఒక కాలు పట్టి లాగితే తక్కిన 3 కాళ్ళు కదులుతాయి, ఎందుకంటే అవి పైన ఉన్న చెక్క ద్వారా కలిసి ఉన్నాయి. అలాగే శ్వాస సరిగా లేకపోతే ఆలోచనలు సరిగా ఉండవు. శ్వాస సమంగా, మృదువుగా, నిదానంగా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందువలనే మన మనసు బాగా కలత చెందినప్పుడు ఊపిరి కూడా వేగంగా వస్తుంది. ఈ దశను కూడా కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్పడు గాని 5వ అధ్యాయంలో చెప్పేశాడు. ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడపాలి అని. అంతరంగ సాధనల్లో 6వ అంశం ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలకు మనసును ప్రభావితం చేసే శక్తి ఉంది. ఎందుకంటే ఇంద్రియాలనే ద్వారాల ద్వారా ప్రపంచం మనసులోకి అడుగు పెడుతుంది. ఇవి 5 ద్వారాలు: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. మీరిలా ధ్యానానికి కూర్చోగానే ఎవరో మసాలా దోశ చేస్తున్నట్టు ముక్కు వాసన పచ్చిగట్టి వెంటనే మనస్సుకు చేరవేస్తుంది. మనసుకు ఇష్టం ఉందో లేదో పట్టించుకోదు. దానివల్ల మళ్ళీ ఈశ్వర ధ్యానం దోష ధ్యానంగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాలను నిగ్రహించుకోమంటున్నాడు కృష్ణ పరమాత్మ. తను ప్రత్యేకంగా కన్ను గురించి చెప్తున్నాడు. ఎందుకంటే అన్నింటిలోకి కన్ను చాలా శక్తివంతమైన ఇంద్రియం. పైగా కన్నును అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం కూడా. కన్ను తెరిచి ఉంటే ఎదురుగా ఉన్న వస్తువును చూడక మానదు. పోనీ అని కళ్ళు మూసుకుందామా అనుకుంటే నిద్ర ముంచుకు వచ్చేస్తుంది. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే అది నిద్రపోవాలని సంకేతం పంపినట్టు అవుతుంది. అందువల్ల కళ్ళను పూర్తిగా తెరచి ఉంచక, పూర్తిగా మూయక అర్ధనిమీలిత నేత్రంగా ఉంచాలి. అంటే కంటితో నాసికాగ్రభాగాన్ని చూడాలి. అంతరంగ సాధనల్లో 7వ అంశం మనోనిగ్రహం. ఒక్కొక్క అంతర సాధనకు వెళ్ళిన కొద్దీ అది మరింత కష్టమవుతూ వస్తుంది. మనసును నిగ్రహించుకోవడం చాలా కష్టం. ధ్యానం చేసే 15 నిమిషాలు మీరు వేసే పాత్రలన్నీ మర్చిపోవాలి. నేను తండ్రిని, నేను భర్తను, నేను ఉద్యోగిని, ఇటువంటి పాత్రలను తాత్కాలికంగా మర్చిపోవాలి. వాటితో పెనవేసుకుని ఉన్న బాధ్యతలను, బెంగలను కూడా మర్చిపోవాలి. ఆ కాసేపు మానసిక సన్యాసం స్వీకరించాలి. అప్పుడు అన్ని పాత్రలను, అన్ని బాధ్యతలను సన్యసించాలి. ఏదైనా బంధం ఉండి తీరాలంటే భగవంతునితోనో గురువుతోనో బంధం పెట్టుకోండి. ఈ ఇద్దరితో ఏ సమస్య ఉండదు. అంతరంగ సాధనల్లో 8వ అంశం బుద్ధి నిశ్చయం.
ఈ ధ్యానం మీకు తోడ్పడుతుందని మీ బుద్ధికి నచ్చజెప్పుకోవాలి. ధ్యానం యొక్క ప్రయోజనం గురించి తెలియకుండా ధ్యానం చేస్తే అది యాంత్రికంగా మారుతుంది. కొంతమంది పూజ, సంధ్యావందనం ఎవరో తరుముకు వస్తున్నట్టు హడావిడిగా చేసి ముగిస్తారు. అలా చేయకూడదు. అలాగే ధ్యానంలో కూర్చుని ఆ రోజు చేసే పనులను ప్రణాళిక వేసుకోకూడదు. అప్పుడు అది ప్రణాళికా సమయం అవుతుంది. శాస్త్ర అధ్యయనం చేస్తే మీకే తెలుస్తుంది నిధిధ్యాసన ఎంత అవసరమో. అప్పుడు మీరే బుద్ధికి నచ్చజెప్పుకుంటారు. ఈ నమ్మకంతో అనువైన ప్రదేశంలో, అనువైన సమయంలో, అనువైన ఆసనంలో కూర్చుని ఇంద్రియాలను, మనసును నియంత్రించుకుని బుద్ధికి నచ్చజెప్పుకుని ధ్యానానికి కూర్చోవాలి. గుర్తుంచుకోండి, ఈ 8 దశలు అసలు ధ్యానం కావు. అవి ధ్యానానికి మిమ్మల్ని సంసిద్ధులను చేసే అంతరంగ సాధనలు మాత్రమే. ఒకసారి 8 అంశాలను మళ్ళీ చూద్దాం. దేశం, కాలం, ఆసనం, శరీర స్థితి, ప్రాణసామ్యం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, బుద్ధి నిశ్చయం.